గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్ భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ లోక్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ నిరసన కథన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నాయి. లోక్ భవన్ ముట్టడి పిలుపుతో హైదరాబాద్ నగరంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఏ విధంగా అయితే అదుపులోకి తీసుకున్నారో దానికి అటు లోక్ భవన్ ముట్టడికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఇక చెలో లోక్ భవన్ కి పిసిసి పిలుపునివ్వడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఈ రోజు లోక్ భవన్ ని ముట్టడించాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ పిసిసి నుండి ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, అలాగే యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నాయి. ఇక లోక్ భవన్ ముట్టడి పిలుపుతో హైదరాబాద్ నగరంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విద్యార్థుల సమస్యల పైన గలమెత్తినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, వారి అరెస్ట్ ను ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఇక ముఖ్యమంత్రి కూడా నిప్పులు చెరగడం జరిగింది. పేపర్ లీకేజీలపై స్పష్టమైన సమాధానం చెప్పలేక, బాధ్యులపై చర్యలు తీసుకోలేక ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం వారి బలహీనతకు నిదర్శనమని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులంతా ఇవాళ లోక్ భవన్ ముట్టడిని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల నిరసన తగిలేలా చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం తెస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీఎం మోడీ ఇంటిని ముట్టడించడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ప్రధానమంత్రి నివాస ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారి తీయడం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయంగా దుమారం రేపింది. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే స్వయంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసులతో మాట్లాడి అరెస్ట్ అయిన నాయకులందరినీ విడిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం నీట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఇక ఈ రోజు ఏదైతే ఉదయం 11 గంటలకు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులందరూ చేరుకొని అక్కడ నుండి ఇక ర్యాలీగా కూడా ఇటు లోక్ భవన్ వైపు వెళ్లాలని చెప్పి ఇప్పటికే పిసిసి పిలుపునివ్వడం జరిగింది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కొడంగల్ పర్యటనలో ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తాల నిర్వహించేటువంటి నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇక ఏదైతే ఈ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద హైదరాబాద్ లో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ తో పాటు అలాగే ఏదైతే వివిధ విభాగాలు ఉన్నాయో కాంగ్రెస్ లోని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే ఎవరిని కూడా అనుమతించని పరిస్థితులను మనం చూస్తున్నాం, అటు ఢిల్లీ వ్యాప్తంగా కానీ ఇతరత్ర ప్రదేశాల్లో. మరి ఎప్పుడు ఏఐసీసీ ఇచ్చిన పిలుపుకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా శాంతి భద్రతలకు సంబంధించి ప్రధానంగా? ఇప్పటికే నిన్న ఏదైతే ఇటు సంగారెడ్డిలో హైవే కూడా దిగ్బంధించడం జరిగింది జగ్గారెడ్డి నేతృత్వంలో. ఇక వెంటనే పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెంటనే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలించారు. అయితే ముఖ్యంగా ఈ ధర్నా సందర్భంగా కూడా, రాష్ట్రాల సందర్భంగా కూడా మొత్తం హైవేపై ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. ఇక ఈ రోజు జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా కూడా ఇటు పోలీసులు
ఇప్పటికే ఒక ప్లాన్ ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఏదైతే చేపట్టబోయేటువంటి నిరసన కార్యక్రమం ఉందో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతియుతంగా జరిపేలా కూడా చూడాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే లోక్ భవన్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వేణుగోపాల్. మరోవైపు విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, వారి అరెస్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన నిప్పులు చెరికారు. పేపర్ లీకేజీలపై స్పష్టమైన సమాధానం చెప్పలేక, బాధ్యులపై చర్యలు తీసుకోలేక ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం వారి బలహీనతకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులంతా ఇవాళ లోక్ భవన్ ముట్టడికి విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల నిరసన సెగ తగిలేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పీఎం మోదీ ఇంటిని ముట్టడించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ప్రధానమంత్రి నివాసం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఈ వార్త తెలిసిన వెంటనే స్వయంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులతో మాట్లాడి అరెస్టైన నాయకులందరినీ విడిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్టానం నీట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం సమీపంలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో అటు కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ధర్నాపై బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఫైర్ అయ్యారు. భారత రాజకీయ చరిత్రలో చీకటి రోజు అని నబీన్ పేర్కొన్నారు. నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉందని కామెంట్ చేశారు. రాజ్యాంగబద్దమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి బాధ్యతలను మర్చిపోయారని కౌంటర్ ఇచ్చారు. ఇక దేశంలో అరాచకత్వానికి రాహుల్ గాంధీ ప్రతీకగా మారుతున్నారని అన్నారు. ప్రధాని కేవలం ఓ పార్టీకే పరిమితం కాదని 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహించే నాయకుడు అని తెలిపారు. కాంగ్రెస్ నిరసన ప్రజాస్వామ్యయుతమైందని కాదన్నారు. ఇక సీనియర్ నేత ఖర్గే రాహుల్తో కలిసి నిరసనల్లో పాల్గొనడం విచారకరమని తెలిపారు. బీజేపీ సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో సేవలు అందించిందని, ఏనాడు పరిమితులు దాటలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు వేదికగా ఏ అంశమైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నబీన్ స్పష్టం చేశారు. आज जिस प्रकार से नेता प्रतिपक्ष राहुल गांधी ने कृत्य किया है वो पूरी तरह से अशोभनीय है, निंदनीय है। नेता प्रतिपक्ष जिस गरिमा का पद है उस पद को भी राहुल गांधी जी गंभीरता से नहीं लेते हैं। इस बात का आज पूरा उनके व्यवहार से दिखा। मेरा ये मानना है लोकतंत्र में विरोध और अराजकता दोनों अलग अलग शब्द है। विरोध जब मर्यादा की हदों को पार कर जाती है तो अराजकता बन जाती है और हम शुरू से कहते रहे हैं राहुल गांधी जी अराजकता के प्रतीक बनकर उभर रहे। जिस प्रकार से संसदीय जीवन में हमारे कुछ ऐसे पद होते हैं जो केवल पार्टी विशेष के नहीं होते। प्रधानमंत्री केवल एक पार्टी के नेता नहीं है, 140 करोड़ देशवासियों के चुने हुए जनप्रतिनिधि हैं जिसको पूरे देश की जनता अपने आस्था और विश्वास का केंद्र मानती है। और आज उनके आवास पर जाकर जिस प्रकार का व्यवहार और जिस प्रकार का अराजकता फैलाने का प्रयास राहुल गांधी उनकी टीम ने किया है वह स्पष्ट संकेत देता है कि ये विरोध की राजनीति नहीं, ये अराजकतावादी राजनीति चायक बनते जा रहे हैं। मुझे इस बात को कि जब वहां पर राहुल गांधी जी के साथ मल्लिकार्जुन जैसे वरिष्ठ नेता रहे, राहुल गांधी तो हम मान सकते हैं कि अराजकता के विषय को लेकर, पर उनके जैसा वरिष्ठ नेता भी माननीय प्रधानमंत्री के आवास के पास इस प्रकार के प्रदर्शन नहीं होते हैं। उसकी उन इलाकों की अपनी स्पेशल सुरक्षा की दृष्टि से, व्यवस्था की दृष्टि से एक परंपरा रही है, लेकिन उन परंपराओं को भी नेता प्रतिपक्ष और प्रतिपक्ष विपक्ष के नेता नहीं समझ पा रहे। मेरा ये मानना है कि आज की जो घटना है निश्चित रूप से दुर्भाग्यपूर्ण है
भारत के राजनीतिक इतिहास का एक काला दिन है कि अभी तक इसमें काम किया है। हम लोगों ने कभी भी इस प्रकार की मर्यादाओं को तोड़ने का काम नहीं किया। हम मानते हैं जिन मुद्दों को लेकर छात्र हमारे लोग विषय रख रहे हैं, सरकार उस पर चर्चा करना चाहती है। राहुल गांधी जी ने जब शर्त रखी तो उस शर्त को भी माना गया।